నమస్తే. వెల్కమ్ టు విభావళి నేచర్. ఒక చిన్న పని చేసుకుంటూ ఒక మంచి సమాచారాన్ని మీకు ఇస్తాను. చాలామంది ఇంత ముందు వీడియోలో అడిగారు కదా, సంత ఎప్పుడు ఉంటుంది ఏంటి అని. నేను వెళ్ళిన గ్రామభారతి మూలం సంత తార్నాకలు ఉంది. ఈ దేశీ విత్తనాలు ఎర్రపాలకూర అక్కడి నుంచి తెచ్చుకున్నాను. నేను మూలం సంత నుంచి విత్తనాలు పెట్టుకుంటూ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఖమ్మంలో కూడా ఈ సంత నిర్వహిస్తున్నారు. గ్రామభారతి తెలంగాణ ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి ఆదివారం ఖమ్మంలో జరుగుతుంది. అంటే రేపు తేదీ జనవరి 5 ఆదివారం నాడు కూడా జరుగుతుంది. సమయం వచ్చేసి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. వేదిక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఖమ్మం. ఖమ్మంలో ఉన్న వాళ్ళు, ఖమ్మం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, లేదంటే ఖమ్మంలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి తప్పకుండా వీడియో షేర్ చేయండి. ఇది అందరూ ఎకో ఫ్రెండ్లీ, కెమికల్స్ లేని స్వదేశీ ఉత్పత్తులని కొనడానికి ఇది ఒక మంచి అవకాశము. తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. రేపు ఒక్కరోజే కాదు, ప్రతి నెల మొదటి ఆదివారం ఖమ్మంలో జరుగుతుంది. కాబట్టి మన నెలవారీ సరుకులు అక్కడి నుంచి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే వెళ్ళేటప్పుడు తప్పకుండా చేతి సంచి తీసుకెళ్ళండి. క్లాత్ కానీ, జూర్ది కానీ, లేదు అంటే అక్కడ కూడా మనకి దొరుకుతాయి. సాధ్యమైనంత వరకు పాలిథిన్ కవర్ల వినియోగం తగ్గించేద్దాం. గార్డెనింగ్ చేసే వాళ్ళందరూ న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడడానికి ట్రై చేయండి. న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడే వాళ్ళందరూ గార్డెనింగ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే తార్నాకలో జరిగే గ్రామభారతి మరియు సిఎస్ఆర్ ఫౌండేషన్ వారి మూలం సంత జనవరి 11 శనివారం రోజున జరుగుతుంది. ఈ సంత గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ఇది ఖమ్మంలో జరిగే గ్రామభారతి మూలం సంత యొక్క ఇన్ఫర్మేషన్. మన విభావళి నేచర్ మెంబర్స్ లో ఖమ్మంలో కానీ, ఖమ్మం చుట్టుపక్కల కానీ ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఇది ఈ రోజు వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. ఖమ్మం దగ్గర ఉన్న మీ ఫ్రెండ్స్కి కానీ, రిలేటివ్స్కి కానీ. మీరు సంతకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా సంత ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.